హాయ్. సో ఈ వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో ఎలా చేసుకున్నాము, మా సైడ్ పద్ధతులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో అనమాట. సో మా ఆంధ్ర సైడ్ మేము ఎలా చేసుకుంటామని. సో మేము మార్నింగే స్నానం చేసుకొని దీపం పెట్టుకొని సో ఆ రోజు పూజకి కావాల్సిన అన్ని పనులు అనేది మేము చేసుకుంటాం అనమాట, లేడీస్ అంతా కలిసి. ఇక్కడ ఫస్ట్ మేము పెసలు బూర్లు అనేవి చేసుకుంటున్నాము. బూర్లు వేసిన తర్వాత ఇక్కడ మారేడు ఆకులతోని మేము ఆకులా చేసుకుంటాం అనమాట, కుట్టుకుంటాము. సో ఎన్ని ఆకులు ఉంటే ఆనవాతి బట్టి అన్ని ఆకులు అనేవి ఇలా చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత దేవుడు బల్లలు అనేవి ఇలాగా పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని చక్కగా రెడీ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే రోటి పూజ అనేది మాకు ఉంటుంది. సో రోటి పూజ కూడా మేము రెడీ చేసుకుంటాము. రోటికి చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అండ్ నెక్స్ట్ ముగ్గులు అన్నీ చక్కగా వేసుకుంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే మేము గౌరమ్మకి పునబడుగు అనేది వేస్తాం అనమాట. సో ఎంతమంది ఉంటే అంతమంది అనేవి మేము రెడీ చేసుకొని వేసుకుంటాము. ఇక్కడ అలాగా రోటికి కూడా చక్కగా పసుపు రాసి పసుపు కుంకుమ అనేది పెడుతున్నారు మా వదిన వాళ్ళు. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. అక్కడ మేము పూజ అనేది చేస్తాం. ఇక్కడ ఏంటంటే మేము మళ్ళీ స్నానం ఈవినింగ్ చేసుకొని చక్కగా రెడీ అయ్యి గుడికి వెళ్ళక ముందే మేము ఇక్కడ చక్కగా రెడీ చేసుకున్నాం అనమాట. దేవుడు అనేది అక్కడ రెడీ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము ఈవినింగ్. సో ఈవినింగ్ అనేది మా సైడ్ టెంపుల్కైనా వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా దీపం అనేది వెలిగించుకుంటాం. సో ఆ రోజు 365 దొత్తి వెలిగించుకోవడం అంటే చాలా మంచిదంట. సో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళైతే వెలిగించుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే రోటి పూజ అనేది చక్కగా స్టార్ట్ చేసుకొని రెడీ చేసుకున్నాము. ఇలా మా సైడ్ రెడీ చేస్తారనమాట. రోడ్డు మీద ఇలాగా పెట్టుకొని దేవుణ్ణి అలంకరించుకొని అద్దం అనేది పెట్టుకొని చంద్రుడికి ఎదురుగా ఇలా అలంకరించుకొని పెట్టుకుంటాం అనమాట. సో గౌరమ్మ దేవులాగా మేము అక్కడ పూజ అయితే చేసుకుంటాం. ఇక్కడ మేము ఇలా ఉదయం మారేడు ఆకులు కుట్టుకున్నాం కదా, అందులో ఎవరెవరు ఉపవాసం ఉన్నారో దాన్ని బట్టి బోర్లు అనేది వేసుకొని అక్కడ సర్దుకుని పెట్టుకుంటాము. కిందకు వచ్చి ఇలా బయట మేము చంద్రుడికి ఎదురుగా ఈ రోడ్డు పూజ అనేది చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఉపవాసం ఎవరెవరికి మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటాయి వాళ్ళంతా ఇక్కడ మొక్కు అయితే తీర్చుకుంటారు. సో నేనైతే ఇక్కడ కొబ్బరి బొండం అనేది విసురుతున్నాను అనమాట. సో మా సైడ్ ఏంటంటే ఫస్ట్ కొబ్బరి బొండం విసురుతారు 3 times తిరిగి. అండ్ నెక్స్ట్ అట్టిపళ్ళు, నెక్స్ట్ మొలకెత్తిన పెసర్లు, ఇలా అక్షింతులు అనేవి అన్ని సైడ్స్ ఇలాగా 3 times అనేవి తిరిగి చక్కగా విసురుతారనమాట. సో ఎవరి మొక్కు వాళ్ళు తీర్చుకుంటారు. ఇక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కలిసి. ఇది మెయిన్గా ఆడవాళ్ళ పూజ అనమాట కార్తీక పౌర్ణమి అనేది. సో మేమందరూ ఒకరి తర్వాత ఒకరు ఇలాగా మాతో ఒకరు వచ్చి మొక్కించి ఇలా చేస్తారనమాట. సో చాలా బాగుంటుంది. ఆ రోజు అసలు మనకి ఉపవాసం చేసిన ఫీలింగే ఉండదన్నమాట. చాలా అలా పనులు చేసుకుని గడిచిపోతుంది మనకి డే అనేది. అండ్ ఇక్కడ మా తర్వాత మా వదిన వాళ్ళందరూ 1 by 1 అనేది చేస్తున్నారు. సో ఇక్కడ అదంతా అయిందాక అక్కడ చంద్రుడికి దండం అనేది పెట్టుకుంటాం, లాస్ట్లో హారతి ఇచ్చేది. సో అక్కడితో మనకి కార్తీక పౌర్ణమిలో మెయిన్ ఘట్టం అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ చాలా సరదాగా ఉంటుంది మనకి ఇదనమాట, అందరూ లేడీస్ కలిపి చేసుకునేది. అండ్ ఇక్కడ ఏంటంటే వన్స్ అదంతా అయ్యాక బలిదానాలు అనేవి వచ్చిన ముత్తైదులకు అనేది మేము ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఇక్కడ 1 side పూజ అంతా అయిపోయిన తర్వాత లైన్గా ఒకరి తర్వాత ఒకరికి బలిదానం అనేది ఇస్తామన్నమాట, బయట నుంచి వచ్చే వాళ్ళ లేడీస్ అందరికీ. సో ఇక్కడ అదే నేను ఇస్తున్నాను బలిదానం అనేది. మాకు మొక్కించిన మా పెద్ద అత్తయ్య గారికి ఇస్తున్నాం అనమాట, తర్వాత మా అక్కకి ఇస్తున్నాము. సో అలాగా ఒకరి తర్వాత ఒకరు బలిదానం అయితే ఇచ్చుకున్నాము. అదంతా అయిపోయిన తర్వాత మెయిన్గా పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో కేదారేశ్వర స్వామి రథం అనమాట ఇది. సో ఇలా కార్తీక పౌర్ణమి చేసిన వాళ్ళందరూ ఉపవాసం చేసేవాళ్ళు ఈ రథం అనేది చేసుకుంటారన్నమాట ఇలాగా. సో ఈ పూజ అంతా అయిన తర్వాత ఉపవాసం అనేది చెల్లిస్తామన్నమాట. సో ఇలాగా ఎవరు ఆకులు వాళ్ళు తీసుకొని చక్కగా బూర్లు అనమాట. సో ఈ బూర్లు అనేవి ఉపవాసం చెల్లించడం అనమాట. సో మా సైడ్ కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేస్తారు. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ వాడు కూడా పూజ చేసేస్తున్నాడు. వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ పూజ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.